తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ యొక్క సంతాప సభ గుంటూరులో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంతాప సభకి చాలా మంది కూడా ప్రముఖులు రావటం జరిగింది, అలాగే రాజకీయ నేతలు కూడా వచ్చారు. ఇందులో తప్పేముంది? అందరూ వస్తూ ఉంటారు. అది ఎవరైనప్పటికీ ఒక సంతాప సభ అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిహితులు, సాన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, అభిమానులు వస్తూ ఉంటారు. ఇందులో ఆ పార్టీ వాళ్ళే రావాలి, ఈ పార్టీ వాళ్ళే రావాలి అని ఎక్కడ రాసలేదు కదా. అలా గనక అంటే అసలు ఇది పార్టీలా లేదంటే ఇంకేమన్నా? ఇంకొకటి, ఇద్దరు కూడా కాపు కులానికి చెందినటువంటి వాళ్ళే. అయితే ఈరోజు గుంటూరులో జరిగినటువంటి సంతాప సభ ఏదైతే ముద్రగడ గారు ఉన్నారో ఆయన సంతాప సభకి చాలా మంది కూడా రాజకీయ నేతలు అందరూ కూడా రావటం జరిగింది. ఇందులో మనందరికీ బాగా తెలిసినట్టు సుపరిచితమైనటువంటి ఇద్దరు గురించి ఈ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. అందులో ప్రముఖంగా ఒకరికి సోకాస్ నోటీస్ జారీ చేసినటువంటి ఒక పార్టీ గురించి ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను. నిజంగా ఇది కరెక్ట్ అయినటువంటి విధానమా? అంటే మాట్లాడటానికి మాకు ఎలాంటి అర్హత ఉంది లేదా అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సామాన్యుడిగా మాట్లాడేటువంటి హక్కు డెఫినెట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హక్కుల గురించి పక్కన పెడితే, బొండా ఉమా గారు, ఈయన అలాగే అంబటి రాంబాబు గారు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంబటి రాంబాబు గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి టీడీపీ తరఫున బొండా ఉమా గారు, ఇద్దరు కూడా ఈ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఒకరు వైసీపీ నుంచి, ఇంకొకరేమో టీడీపీ నుంచి. ఇద్దరు కూడా ఈ యొక్క సంతాప సభకి వెళ్ళారు. ఈ సంతాప సభలో ఖచ్చితంగా ఒకప్పుడు కాపు కులానికి చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఒకే పార్టీకి చెందినటువంటి విధంగా ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి విధానం. అంటే ఇప్పుడు పార్టీల తరపున వెళ్ళారా అనేది మనం పక్కన పెడితే, ఎవరైతే ఇప్పుడు చనిపోయారో ఆయన సంతాప సభకి వెళ్ళారో ఆయన వీళ్ళందరికీ కూడా నిజంగా అభిమానంతో కావచ్చు, లేదంటే సాన్నిహితంగా ఒక పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, పార్టీ పరంగా అంటే దాదాపుగా ముద్రగడ 72 సంవత్సరాలకు ఉంటారు. ఆయన యొక్క పార్టీ తరపున రాజకీయ యొక్క జీవితం చూసుకుంటే 60 నుంచి 65 ఏళ్ళు ఉంటుంది. ఈ యొక్క కాలక్రమంలో దాదాపుగా ఎంతో మందితో పరిచయం ఉంటే, ఈ పరిచయంలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఇద్దరు, అంబటి రాంబాబు గారు అలాగే బొండా ఉమా గారు, ఇద్దరు కూడా ఈ యొక్క అంటే ఏదైతే సంతాప సభకి వెళ్ళడం, ఇప్పుడు పక్క పక్కన కూర్చుని రాసుకొని పూసుకొని కూర్చున్నారా, హగ్గులు చేసుకున్నారా, లేదంటే ఇద్దరు కూడా పార్టీల గురించే మాట్లాడుకున్నారా అనేది ఎవరు కూడా చూడనటువంటి. వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా పలకరించుకుంటాం. ఎంత పెద్ద శత్రువు అయినప్పటికీ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాటలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇదే క్రమంలో ఈ ఫొటోస్ని వైరల్ చేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా, అంటే మీరు ఎక్కడ ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళారు అని అంటే అక్కడ మీకు ఆపోజిట్ గనక ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడొద్దని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సోకాస్ నోటీస్ జారీ చేశారో, ఈ జారీ చేసినట్టు విధానం ఏదైతే బొండా ఉమా గారికి ఇచ్చినటువంటి ఈ నోటీస్ ఉందో, దీనికి అర్థం ఏంటి? మీరు పలానా వ్యక్తితో మాట్లాడారు, ఆ పలానా వ్యక్తితో మీరు మాట్లాడకూడదు, అలా మాట్లాడుతుంటే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. ఓకే, ఇదే పరంగా ఉంచుకుంటే ఎవరైతే నోటీస్ జారీ చేశారో, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను నేను. తారక రత్న గారు మనందరికి ఐడియా ఉన్నారు కదా, ఆయన మరణం నిజంగా ఎంతో మందిని బాధకు గురి చేసినటువంటి పరిస్థితి. అదే సంతాప సభలో సీఎం అయినటువంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయినటువంటి చంద్రబాబు గారు అలాగే విజయసాయిరెడ్డి గారు, ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుని గంటలు మాట్లాడుకున్నటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. మరి ఆ రోజు తప్పు, అప్పుడు కూడా ఇద్దరు డిఫరెంట్ పార్టీకి చెందిన వాళ్ళే కదా, మరి ఆ రోజు తప్పు కానిది ఈరోజు ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తప్పేలా వచ్చింది? అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అంటే మన వరకు వస్తే ఒకలాగా, పక్కనోడి వరకు వస్తే ఇంకొకలాగా న్యాయం అనేది ఉంటుందా? ఇప్పుడు టీడీపీ పార్టీ తరపున సోకాస్ నోటీస్ ఏదైతే జారీ చేశారో దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇదంతటిని కూడా పర్టికులర్గా మెన్షన్ చెయ్యండి, ఏం జరిగిందో కనుక్కోండి అంటూ కూడా ఏదైతే టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లా శ్రీనివాసరావు అలాగే
మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరికి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పార్టీ తరపున ఏదైతే టీడీపీ పార్టీ ఉందో తరపున బొండా శ్రీనివాసరావు గారిని పిలిచి అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది అనేది మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మీకు పార్టీల తరపున సన్నిహితంగా ఉండకూడదు, ఆపోజిట్ పార్టీలు అయితే మాట్లాడుకోకూడదు అనేటువంటివే ఉంటే మీరెందుకు పలానా సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే పార్టీ డిఫరెంట్ ఉన్నారో మీ కొడుకుని ఆ కూతురికి ఇస్తారు, వాళ్ళ కూతుర్ని వీళ్ళ కొడుకుకి ఇస్తారు, పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు కదా. మీ రూల్స్ ప్రకారం చూసుకుంటే అస్సలు మాట్లాడుకోకూడదు. అంటే రాజకీయ పరంగా ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే మనం బయట కలిసిన ఆపోజిట్ పార్టీలో ఉంటే మాట్లాడుకోకూడదు అనేటువంటి పార్టీ రూలా? లేదు అని అంటే ఇవి అసలు పార్టీలా, లేదంటే జనాలకి ఏదైతే పార్టీ పరంగా ఉన్నటువంటి ఒక ముద్ర వేసి మీరు ఇంకొక పార్టీ వాళ్ళతో మాట్లాడొద్దు, అసలు ఆ మనుషుల జోలికే వెళ్ళొద్దు అని చెప్తున్నారంటే నిజంగా రాజకీయాల పరంగా జనాలు ఏం నేర్చుకోవాలని. ఈరోజు ఇప్పుడు షోకేజ్ నోటీస్ ఏదైతే జారీ చేశారో బొండా ఉమా గారికి, దీన్ని బట్టి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, జనాలు కావచ్చు, ఇప్పుడు మీడియా తరఫున ఇది ఒక పెద్ద చర్చానీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి రాజకీయాలంటే ఇట్లే ఉంటాయేమో, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటి నోటీసులు జారీ చేసి ఇక పైన వాళ్ళకి వీళ్ళతో మాట్లాడొద్దు, లేదు అని అంటే రాజీనామా చెయ్యాల్సిందే. అది విజయవాడ సెంట్రల్ అయినటువంటి ఎమ్మెల్యే మనకి బొండా ఉమా గారు. ఇప్పుడు ఆయనకి ఇదొక జారీ చేసినటువంటి నోటీస్ ప్రకారం చూసుకుంటే ఇక మీదట ఎవరితో మీరు మాట్లాడకూడదు. మీకు అర్థం కావట్లేదు, పార్టీలోకి వెళ్ళారు అంటే పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటిది కదా. మీరు మాత్రం ఎవరు సంతాపన సభలకు వెళ్ళినా, లేదంటే ఎవరి పార్టీలో ఏదైనా పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళినా, లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఆపోజిట్ పర్సన్స్ కనిపిస్తే మాట్లాడొచ్చు. అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఒక రూలు, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నట్టే, కాకపోతే ఈ డిఫరెంట్ వేరియేషన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ రూలో అర్థం కావట్లేదు. నిజంగా జనాలకి నేర్పించేటువంటిది ఏదన్నా ఉందా అంటే రాజకీయాల్లోకి వెళితే కొట్టుకుని సస్తారా, అసలు మనుషుల్ని అక్కనే చూడరు. ఒక్కవేళ ఒకే ఇంట్లో చెందిన వాళ్ళు అంతెందుకు ఈ సంతాప సభ జరుగుతున్నటువంటి ఏదైతే ముద్రగడ ఉన్నారో ఆయన యొక్క కూతురే ఎంత దారుణంగా ఈయన గురించి మాట్లాడినటువంటి తీరు, అదే బాధతోటి హార్ట్ అటాక్ రావడం, ఆయన చనిపోయినటువంటి తీరు, ఆల్మోస్ట్ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఒకసారి వెనకాల స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను వినండి. సో చూసారు కదా, ఈ తీరు వల్లే ముద్రగడ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఆయన యొక్క రాజకీయ జీవితంలో ఎవరు కూడా వేలెత్తు చూపించినటువంటి వ్యక్తి పైన కన్న కూతురే మాట్లాడినటువంటి తీరు గురించే నా యొక్క భౌతిక గాయం దగ్గరికి కూడా కనీసం నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోదు, చివరి చూపు కూడా చూడొద్దు అని చెప్పారు. ఈరోజు కూతుర్లకి అంతే జరుగుతుంది, తండ్రులకి అదే అవుతుంది. ఇప్పుడు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. మరి మీకెలా అర్థమైందంటారు? కాపు కులస్తుల గురించి చేసినటువంటి పోరాటంలో చాలా వరకు ముద్రగడ గారి గురించి మనం విన్నాము. ఆయన యొక్క ఆ పర్టికులర్ విషయం గురించే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే బొండా ఉమా గారు అలాగే అంబటి రాంబాబు గారు ఇద్దరు గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఒకళ్ళు పార్టీలో ఉన్నారు అంటే అపోనెంట్ ఎవరైతే పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడకూడదా? ఒకవేళ మాట్లాడితే హాయ్ బాయ్ వరకే ఉండాలా, సన్నిహితంగా మాట్లాడుకోకూడదు? మీకేమనిపిస్తుంది అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.